దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు. చూడండి, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క విస్తారమైన ఆలోచనలను బట్టి పరిచర్య చేస్తున్న దినాల్లో ఆదివారం రోజున అక్కడ బల్లారాధన కార్యాలు జరుగుతున్నాయి. ఆ కార్యాలు జరుగుతున్నప్పుడు విస్తారంగా మాట్లాడవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అలా మాట్లాడుతున్నప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీ పైన కూర్చొని ఆ మాటలు వింటూ నిద్రమత్తులో తూలి పడిపోయాడట. ఆ వాక్యభాగం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఆరాధన జరిగే సమయం అది, వాక్య పరిచర్య జరిగే సమయం అది. వాక్యము జీవమై ఉన్నది. అది మనల్ని బ్రతికించేది, అది మనల్ని ఆదరించేది, ధైర్యపరిచేది, మనల్ని నడిపించేది. ఆ వాక్యం వినే సమయంలో ఒక యవన బిడ్డ మత్తుడై ఉన్నాడు. ఆ మత్తు తన మరణానికి కారణమైంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నేర్పిస్తున్న పాఠం, దేవుని సన్నిధిలో మీరు మత్తులై ఉండకండి అని ఉంది బైబిల్లో. ఆ దినం మత్తులై ఉన్న మీద హఠాత్తుగా ఆ దినం ఉరి వచ్చినట్టు వచ్చునని ఉంటుంది. కనుక వాక్యం విత్తబడుతున్న సమయంలో, నిన్ను దర్శిస్తున్న సమయంలో, నీతో మాట్లాడుతున్న సమయంలో నీవు కానీ ఆలకించగలిగితే నిశ్చయంగా నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చూడండి, ఒకరోజు దేవుడు మనసులో ఉన్న విషయాలన్నీ ఆదాముకు చెప్పాలని ఆయన ఎంతో సంతోషంగా ఏదైనా తోటలోనికి దిగి వచ్చాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ప్రభువు రావడంతోనే అతడు చెట్టు చాటున ఉన్నాడు. దేవుడు ఎక్కడైతే నిలబెట్టాడో తోటలో లేడు, అతడు చెట్టు చాటున ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు తన మనసులో ఉన్న విషయాలన్నీ బయలుపరిచే సమయంలో అపవాది అతడిని పక్కకు తీసుకెళ్ళిపోయింది. చూడండి, కొద్దిగా అప్రమత్తంగా ఉన్న కారణంగా ఒక విలువైన జీవితాన్ని కోల్పోయాడు ఆదాము. ఇక్కడ యవనస్తుడు అప్రమత్తంగా ఉండటం చేత తన మరణావస్థకు చేరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గురించి బైబిల్ సెలవిస్తుంది, జుంటి తేనె దారల కన్నా అది మధురమైనది అని. దావీదు ఎప్పుడైతే తన జీవితాన్ని వాక్యం చేత కట్టుకున్నాడో అతడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అన్నాడు. అంటే తన బ్రతుకు వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. డబ్బు మీద ఆశ పెట్టుకోలే, లోకం మీద ఆశ పెట్టుకోలే, సమాజం మీద ఆశ పెట్టుకోలేదు, కానీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆశ పెట్టుకున్నాడో బైబిల్ సెలవిస్తున్నమాట, ఆశకున్న ప్రాణాలను తృప్తిపరుస్తాడని. దావీదు పెట్టుకున్న ఆశను దేవుడు తృప్తిపరిచాడు. కనుకనే గొర్రెల దొడ్డిలో ఉండవలసిన వాడిని ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు స్థిరపరిచినప్పుడు దావీదన్న మాట ఏమిటంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను నా కుటుంబం అల్పమైందే కదా, నన్ను ఇంతగా ఘనపరిచావని కృతజ్ఞతలు చెల్లించాడు. దేనివల్ల అంతవాడయ్యాడు? వాక్యానికి విలువ ఇవ్వటం మూలాన, వాక్యానికి విధేయత చూపటం వలన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు రాబోతుంది వాక్యం దొరకని కాలం ఒకటి. ఈరోజు విస్తారంగా విత్తబడుతుంది. ఎక్కడ టీవీ ఆన్ చేసిన వాక్యం వినపడుతుంది, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వాక్యం వినపడుతుంది. ఎన్నో కూడికలు, ఎన్నో సంఘాలు, ఎక్కడ విస్తారంగా వాక్యం దొరుకుతుంది. ఈ దొరుకుతున్న క్రమంలో నువ్వు దాన్ని సమకూర్చుకో. అందుకే జ్ఞాని అంటాడు, చీమల యుద్ధలకి వెళ్ళి మీరు జ్ఞానం నేర్చుకోండి, అవి వేసవి కాలమున ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. ఒక భయంకరమైన కరువు కాలం రాబోతుంది. అది రాక మునిపే మనము వాక్యాన్ని అనే ఆహారాన్ని సమకూర్చుకొని సమృద్ధితో నింపబడి ఆయన రాకడికి ఆయుధపరచబడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్.